Hey guys, welcome back to my channel all about experience. చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోస్ చేయడం లేదు. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వై మై వీడియో ఈజ్ నాట్ రీచింగ్ టు మెనీ పీపుల్. మేబీ నేను కన్సిస్టెంట్గా లేకపోవడం, ఒకే టైంలో వీడియోస్ పోస్ట్ చేయకపోవడం అనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా మీరు వేరేగా ఏదైనా ఫీల్ అయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్ అండ్ మంచి వీడియోస్, నాకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్తో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ చేయడానికి ఫ్యూచర్లో బెస్ట్గా ట్రై చేస్తానన్నమాట. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మీరు చూస్తున్నటువంటి ఈ లేక్ని నేను చాలాసార్లు నా వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను. ఇది మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఏ బ్యూటిఫుల్ లేక్ ఇన్ ద అమెడ్స్ ఆఫ్ బ్యూటిఫుల్ నేచర్ అనమాట. ఈ చల్లని గాలి, ఈ ప్రకృతి, నేచర్ అనేది మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం తేలికగా అనుకునే చాలా చిన్న విషయాలు కూడా మన జీవితంలో చాలా ముఖ్యమని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం, మన జీవితంలో ఎప్పుడు మన కోసం ఒక గంట సమయం ఇవ్వడం అనేది ఎంతో ఇంపార్టెంట్ నౌడేస్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ పీస్లెస్నెస్, వర్క్ స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ రోజు రోజుకు మన పైన పెరిగిపోతున్నాయి అన్నమాట. కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, మనకు అవసరమైనటువంటి శక్తిని తిరిగి పొందడం అనేది కొన్ని నిమిషాలు మనతో మనం స్పెండ్ చేస్తే కానీ సాధ్యపడే విషయాలు కాదనేసి నాకు ఈ మధ్య అనిపించిందనమాట. ఫోకసింగ్ ఆన్ అవర్ ఓన్ హెల్త్, knowing or realizing our self-worth is also very much important అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఆస్పెక్ట్ అని నాకు అనిపించింది. హే గాయ్స్, దిస్ ఇస్ మై న్యూ ఇయర్ రెజల్యూషన్. నేను మీకు ఈ వీడియోలో మ్యాక్సిమం షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ రెజల్యూషన్ ఇటు చూడండి, చూపిస్తాను. ఈ పార్క్ అంతా కూడా నేను ఎవ్రీ డే ఒక ఫుల్ రౌండ్ వేయాలని డిసైడ్ అయ్యాను అనమాట. This is my New Year resolution and how far I'm going to maintain and how long with all my schedules అనేది నేను చూస్తాను. I'll try to maintain the consistency. That is my main focus. నేను ఇదన్నీ స్టార్ట్ చేస్తాను కానీ I mean like not even a month it is lasting అనమాట. So ఈసారి నేను probably for a long time I want to continue and I want to see the changes in my physical and mental health. I'm thinking అనమాట. చూద్దాం how long we can go ahead. నాతో రండి, చూపిస్తాను how far I'll go and how beautiful this lake is. Really I'm enjoying guys, walking around every day looking at these views. So many people visit for walks, for jog. ఇంకా చాలామంది ఫిట్నెస్ గోల్స్ పెట్టుకున్న కపుల్స్ని కూడా మనం చూడొచ్చు అనమాట. ఇన్ ఫ్యూచర్ ఐ విల్ ట్రై టు షూట్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫర్ యువర్ యూనో రెఫరెన్స్, ఇన్ఫర్మేషన్, మోటివేషన్ ఏదైనా అనుకోండి. అంటిల్ దెన్ సీ యూ, కమ్ విత్ మీ. ఇదని నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 weeks అయింది. రైట్ ఫ్రమ్ న్యూ ఇయర్ ఐఎమ్ టేకింగ్ దిస్ అనమాట, ఛాలెంజ్ తీసుకుంటున్నాను. అప్పటి నుంచి నాలో వచ్చినటువంటి చేంజెస్ అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ప్రకృతితో కలిసి ఒంటరిగా ఒక 1 hour అనేది స్పెండ్ చేస్తే మనం మన లోపల ఉన్నటువంటి శక్తిని, సానుకూలతను, ఏమంటారు సెన్సిటివ్నెస్, సౌమ్యత్వం అంటారు కదా, దాన్ని మనం రీజ్యువినేట్ చేసుకోగలం అనమాట. ఇలాంటి లేక్స్ చుట్టూ తిరగడం, ఈ యొక్క ఏమంటారు నేచర్ యొక్క బ్యూటీని మనం అలా ఎక్స్ప్లోర్ చేయడం, మన మనసు అనేది కొంచెం వరకు చాలా ప్రశాంతంగా ఉండడానికి ఇవన్నీ చాలా హెల్ప్ చేశాయి అన్నమాట నాకు. ఈ 1 గంట సమయం అనేది మనల్ని మనం తెలుసుకోవడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. దీనివల్ల మనం లైఫ్లో చాలాసార్లు వేరే వాళ్ళు మన థింగ్ని, మన ఒపీనియన్ని యాక్సెప్ట్ చేయాలని, వాళ్ళు వ్యాలిడేట్ చేయాలని, మనం కరెక్టా కాదా, చాలా సిచ్యుయేషన్స్లో ఇలాంటి డైలమాస్లో ఉంటాం కదా. వీటన్నిటి నుంచి కూడా మనల్ని మనం బెటర్గా తెలుసుకోవడం వల్ల మన స్ట్రెంగ్స్, వీక్నెసెస్ అనేవి వీటన్నిటి నుంచి బయటకు రావచ్చు అనే విషయాన్ని కూడా నేను రియలైజ్ అయ్యాను అనమాట. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎవరికైతే ఉంటుందో ఎస్ దెల్ బి ద లీడర్స్, దెల్ బి ద విన్నర్స్ ఆఫ్ దర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ కొంగలు, ఈ బర్డ్ స్విమ్మింగ్ ఇదన్నీ చూసి చాలా కాలం అయింది. అండ్ అఫ్ కోర్స్ ఇంత దగ్గరగా నేనైతే ఫస్ట్ టైం చూడడం అనమాట. మీలో ఎంతమంది ఇలాంటి వ్యూస్ని, సీనరీస్ని అండ్ నేచర్ని ఎంజాయ్ చేస్తారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. మన చుట్టూ ఉండేటువంటి ఈ నేచర్ అనేది మనల్ని చాలా కామ్ చేస్తుంది అనమాట. అట్ వాట్ ఎవర్ ద స్ట్రెస్సీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ రోజంతా కూడా ఇలాంటి సినారియోస్, సిచ్యుయేషన్స్ చూడండి. ఈ బ్యూటిఫుల్ సన్సెట్ అనేది ఇవన్నీ చూడంగానే ప్రతి ఒక్కరి మైండ్ అనేది చాలా కామ్గా, పీస్ ఆఫ్ మైండ్ అనేది మనం అచీవ్ చేయగలం అనమాట. మనం హార్ట్ఫుల్నెస్గా, ఫుల్ఫిల్డ్గా ఉన్నామన్నటువంటి ఫీలింగ్ అనేది ఆ కొంచెం సేపు మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తుందన్నమాట. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ కదా. మనిషి జీవితంలో అంతా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. వర్క్, ఫ్యామిలీ, లవ్, పర్సనల్ లైఫ్, హెల్త్, ఇంకా ఇలా వీటన్నిటిలోనూ మన సెల్ఫ్ టైం, మీ టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మై డియర్ పీపుల్, మై డియర్ లవ్లీ ఉమెన్, డార్లింగ్స్, డాన్స్, ఈరోజు నుంచి మనకి ఎంత వీలైతే అంత సమయం మన కోసం మనం స్పెండ్ చేసి మనలో ఉన్నటువంటి అండర్లయింగ్ ఎనర్జీని రీజ్యూనేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో విత్ ద న్యూ ఎనర్జీ ఇలా చేస్తే జీవితం మరింత అర్థవంతంగా అండ్ ప్రశాంతంగా ఉంటుందని అయితే నేనైతే గట్టిగా చెప్పగలను. సో ఇవాటి నుంచి మీకు సెల్ఫ్ టైం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కానీ ఇలా చేయడానికి ఈ మోటివేషన్ మాకు ఎక్కడి నుంచి వస్తుంది అంటారా? లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ బర్డ్స్, లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ సన్సెట్, లుక్ అరౌండ్ దిస్ బ్యూటిఫుల్ నేచర్. దిస్ ఆర్ ఆల్ వెరీ పవర్ఫుల్ అండి. స్పెండ్ చేయండి. దీంతో మీకు తెలియకుండానే ఆ మోటివేషన్, ఎనర్జీ అనేది మీలో స్టార్ట్ అవుతుందన్నమాట. వాట్ యు సే గాయ్స్? నిజమే కదా. నేనంటే ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్స్ ఆల్ అప్ టు అస్, హౌ వీఆర్ ఫీలింగ్, హౌ వీఆర్ థింకింగ్, హౌ వీఆర్ డూయింగ్ ద థింగ్స్ అనమాట. ఇవన్నీ మన కంట్రోల్లో ఎంత మంచిగా ఉన్నప్పుడు వై కాంట్ వీ యూస్ ఇన్ ఏ ప్రొడక్టివ్ మేనర్ అనేది కూడా మ్యాటర్స్ అనమాట. ఇది అందరూ ఫీల్ అయితే డెఫినెట్గా మనం వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. దిస్ ఆర్ ఆల్ ద చేంజింగ్ ఏజెంట్స్. వీళ్ళందరూ మన మోటివేషనల్ ఫ్యాక్టర్సే అనమాట. వీళ్ళందరూ ఈ ప్రాసెస్ని ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. దే ఆర్ ఫీలింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్. ఇక్కడ చూడండి, సీనియర్ సిటిజన్ గ్రూప్స్ కూడా అసలు ఎవ్రీడే they'll walk around and have some kind of a productive discussion, share the things among themselves. నేనైతే ఇవన్నీ రోజు చూస్తూనే ఉంటాను. వీటన్నిటినీ చూసి కూడా చాలా ఇన్స్పైర్ అవుతాను, మోటివేట్ అవుతాను కూడా అనమాట. మీరందరూ అడగచ్చు ఏముంటుంది ఇందులో మోటివేషన్ అని. ఒకసారి స్టార్ట్ చేసి చూడండి, డెఫినెట్లీ యూ ఫీల్ ఇట్, యూ లవ్ టు డూ ఇట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కంటెంట్ మీకు ఏదైనా యూస్ఫుల్గా అనిపించినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దాట్ ఇట్ విల్ రీచ్ టు సో మెనీ పీపుల్, మోటివేట్ దెమ్. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ అండ్ గ్రోయింగ్ మై ఛానల్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ వన్స్ అగైన్.